మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శరీరంలో దాగున్న దీర్ఘకాలపు ఇన్ఫ్లమేషన్ని సమూలంగా పోగొట్టేటటువంటి ఒక అద్భుతమైన పానీయం, దీని తయారీ, ఈ పదార్థాల్లో ఉండేటువంటి విశేషాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకున్నాం. మన శరీరంలో దీర్ఘకాలపు వ్యాధులకు, కడుపు సమస్యలకు, కీళ్ళ నొప్పులకు, ఇంకా తరచుగా వచ్చేటువంటి అలసట అంటే ఫెటీక్కు, ఇలాంటి అంతర్లీన అన్ని సమస్యలకు కారణం ఒకటే. అదే లోపల దాగి ఉండేటటువంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. మన పెద్దలు, ఆయుర్వేద మహర్షులు, పండితులు ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా శరీరం లోపల వాపు పెరిగిందనుకోండి, అది దోషాలు అంటే వాతపిత్త కఫతాలకు అసమతుల్యతకు దారితీస్తుంది. అంటే అసమతుల్యతని దెబ్బతీస్తుంది. సరైనటువంటి చికిత్స తీసుకోకుండా చాలామంది కేవలం లక్షణాల కోసం మందులు వాడుతుంటారు తప్ప ఈ మూల కారణమైనటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించేటువంటి ప్రయత్నం చేయరు. అయితే ఒక శక్తివంతమైన సహజమైనటువంటి పానీయం ద్వారా ఈ వాపును సమూలంగా తగ్గించుకోవచ్చు. ఇది పరిశోధనలో సైతం రుజువైంది. జీర్ణశక్తి పెరుగుదలతో పాటుగా ఈ రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి ఈ అద్భుతమైన పానీయంలో ఉపయోగించే 7 దివ్యమైన ఔషధాల గురించి, వాటి తయారీ విధానం గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. దీర్ఘకాలపు సమస్యలకు మూలం ఏమిటి అంటే లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. శరీరంలో కనిపించేటటువంటి నొప్పి కానివ్వండి, అలసట కానివ్వండి, ఇలాంటివి కేవలం లక్షణాలు మాత్రమే. నిజానికి ఈ సమస్యలన్నిటికీ మూల కారణం లోపల దాగుండేటటువంటి దీర్ఘకాలపు వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది. ఇది పరిశోధనల ద్వారా స్పష్టమైంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, లేదా ఈ స్వయం ప్రతిరక్షక పరిస్థితులు అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ, ఇంకా శరీరం అంతటా వచ్చేటటువంటి నొప్పులు ఇలాంటివి కానీ కేవలం వాపు ఎక్కువైనప్పుడు శరీరమే మనకి ఇచ్చేటటువంటి హెచ్చరికలు అని మనం గ్రహించాలి. ఆయుర్వేద దృక్పథంలో ఈ వాపు అనేది జీర్ణశక్తి తగ్గటం అంటే అగ్నిమాంద్యం వల్ల, ఇంకా విష పదార్థాలు అంటే ఆమం పేరుకుపోవటం వల్ల సంభవిస్తుంది. మనం సరైన ఆహారం తీసుకోకపోయినా, లేకపోతే మన జీవనశైలి సరిగ్గా లేకపోయినా శరీరంలో వాతం, పిత్తం, కఫం అనేటటువంటి 3 దోషాల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ సమతుల్యత మెల్లమెల్లగా వాపుని పెంచుతుంది. చివరకు ఇది ఒక పెద్ద వ్యాధి కింద మారుతుంది. అందుకే ఈ మూల కారణాన్ని సరిదిద్దకుండా పైపైన ఎన్ని మందులు వాడినా అవి ఏదో తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి తప్పితే సమస్యను పరిష్కరించవు. కాబట్టి ఈ వాపును తగ్గించడానికి మనం ఇప్పుడు చర్చించుకోబోయేటటువంటి పానీయం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అద్భుతమైన ఈ పానీయంలోని 7 దివ్యమైన ఔషధాలు, వాటి ప్రత్యేకత గురించి మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పానీయంలో ఉపయోగించేటువంటి ప్రతి పదార్థం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఇవన్నీ ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. ఆధునిక శాస్త్రం కూడా వీటి ప్రయోజనాన్ని ధృవీకరించింది. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి. సిన్నమాన్. దాల్చిన చెక్క అనేది కేవలం సువాసన కోసం వంటల్లో ఉపయోగించే ఒక మసాలా మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధి కింద ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్క దాని వేడి గుణం అంటే ఉష్ణవీర్యం, ఘాటైన రుచి అంటే కటురసం కారణంగా వాతాన్ని, కఫదోషాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి ఆ సినమిక్ యాసిడ్, అలాగే ఆ సినమాల్డిహైడ్ అనేటటువంటి 2 రసాయన సమ్మేళనాలు చాలా శక్తివంతమైనటువంటివి. ఇవి వాపు నిరోధకంగా అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. ఆ గుణాలు కలిగి ఉంటాయి. అలాగే ఈ పదార్థాలు శరీరంలో వాపును పెంచే ఆ క్రియాశీలక ఆక్సిజన్ జాతుల్ని అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని తొలగించేస్తాయి. దాల్చిన చెక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే రక్త ప్రెషర్ని పెంచుతాయి. దీంతో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ లేదా ఈ వాపు అనేది తగ్గుతుంది. తర్వాత పదార్థం యాలకులు, కార్డమం. దీని రహస్యం మీరు తెలుసుకోవాలి. యాలకులు కూడా తరచుగా మామూలుగా అనాదిగా మన ఇండియాలో వాడుకలో ఉన్నప్పటికీ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియదని చెప్పాలి. ఇవి ఫ్లావనాయిడ్స్, ఇంకా ఆల్ఫా టార్పినోల్ అనేటటువంటి ఒక పదార్థం, ఇంకా లిమోనిన్ అనేది, అలాగే సినిమోల్ అనేటటువంటి ఇలాంటి శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ సమ్మేళనాలతో ఈ యాలకులు నిండి ఉంటాయి. ఈ 3 కూడా అత్యధిక వాపు నిరోధక లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా యాలకులు జీర్ణక్రియ తాలూకు శక్తిని అంటే అగ్నిదీపనాన్ని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలని తొలగిస్తూ అంటే ఆమపచనంగా పనిచేస్తూ మనకు ఉపయోగపడతాయి. ఇలా జీర్ణాశయం తాలూకు ఆరోగ్యాన్ని అంటే గట్ హెల్త్ని మెరుగుపరచడం ద్వారా పేగుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని ఈ యాలకులు తగ్గిస్తాయి. తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం పసుపు, టర్మరిక్. ఇది ఒక ఆయుర్వేదం ప్రపంచానికి అందించిన వరం అని చెప్పొచ్చు. పసుపు అనేది ఆయుర్వేద వైద్యంలో వేల సంవత్సరాల నుంచి ఒక దివ్యమైన ఔషధం కింద ఉంది.
దీనికి రంగుని, వర్ణాన్ని అంటే చర్మపు కాంతిని మెరుగుపరచడం, రక్తాన్ని శుద్ధి చేయటం అంటే రక్త శోధనం, ఇంకా కఫపిత్త దోషాలను సమతుల్యం చేయటం లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆధునిక సైన్స్ కూడా పసుపులో ఉండేటువంటి శక్తివంతమైన క్రియాశీలక సమ్మేళనమైనటువంటి ఆ కుర్కుమిన్ అనేది బలమైన వాపు నిరోధక గుణాన్ని కలిగి ఉంది అని నిరూపించింది. నిజానికి కుర్కుమిన్ని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది నొప్పి నివారణ మందు ఉంటుందే ఐబుప్రోఫెన్, దాంతో సమానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ టీకి, ఈ పానీయానికి శక్తివంతమైన వాపు నిరోధక ప్రయోజనాన్ని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ని అందించడానికి పసుపు చాలా కీలకం. తర్వాత చెప్పుకోవాల్సింది మిరియాల గురించి. పెప్పర్, దీన్ని నల్ల మిరియాలని కూడా అంటారు, బ్లాక్ పెప్పర్, ఎందుకంటే పైన తోలుతో సహా వాడతాం కాబట్టి. ఈ నల్ల మిరియాల్ని కేవలం ఘాటు రుచి కోసం మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కోసం ఈ పానీయంలో మనం ఉపయోగిస్తున్నాం. మనం ఆహారం ద్వారా తీసుకునేటువంటి పసుపు ఉంది కదా, దాంట్లో ఉండేటువంటి కుర్కుమిన్ ఉంది కదా, ఇది శరీరంలోకి బాగా వేగంగా వెళ్ళాలంటే, అంటే అబ్జార్బ్ అవ్వాలంటే అప్పుడు ఈ మిరియాలు ఉపయోగపడతాయి. అంటే కొద్ది మొత్తంలో ఈ నల్ల మిరియాలని కలిపితే దాంట్లో ఉండేటటువంటి ఆ పైపరైన్ అనేటటువంటి సమ్మేళనం వల్ల కుర్కుమిన్ తాలూకు శోషణ అనేది 10 రెట్లు కంటే ఎక్కువ మెరుగవుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. ఆయుర్వేదంలో ఈ మిరియాలు జీర్ణక్రియని పెంచేటటువంటి, ఉత్తేజపరిచేటువంటి ఒక దీపన ద్రవ్యం కింద చెప్పారు. దీన్ని మీకు తెలుసు, సొంటి పిప్పళ్ళు మిరియాలు త్రికట్ అంటారు. కాబట్టి త్రికట్లో ఇది ఒక భాగం, ముఖ్యమైనటువంటి ఔషధ సమ్మేళనం. తర్వాత మనం చెప్పుకోవాల్సింది జింజర్ అంటే అల్లం గురించి. అల్లం కూడా చాలా శక్తివంతమైన వాపు నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని ఆమం అంటే విష పదార్థాలను తొలగించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి అంటే దీపనంగా, అలాగే వాతపిత్త మెయిన్గా వాత కఫదోషాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తాం. ఆధునిక పరిశోధనల ప్రకారంగా అల్లంలో జంజరోల్స్, అలాగే పారాడోల్స్ అనేటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటుగా చాలా ముఖ్యమైన వాపు నిరోధక ప్రయోజనాన్ని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆ లక్షణాన్ని కలిగి ఉంటాయి. తర్వాత చెప్పుకోవాల్సింది లెమన్ గురించి. నిమ్మ లేదా నిమ్మకాయలో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి అనేది మీకు తెలుసు, వాపుని త్వరగా తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషించే ఒక అద్భుతమైనటువంటి వైటమిన్. అయితే ఇది ఇతర వాపు నిరోధక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనంతో కలిసిందనుకోండి, అప్పుడు దాని శక్తి, దాని పొటెన్సీ మరింత పెరుగుతుంది. ఆయుర్వేదంలో నిమ్మకాయ ఆ అమ్ల రుచిని కలిగిందిగా చెప్తూ జీర్ణక్రియకి ఇది మద్దతునిస్తుందిగా చెప్తారు. ఇన్ని పదార్థాలు కలిసి అన్నీ కలుపుతాం కదా, 10 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు అందించడం అనేది ఈ పానీయం తాలూకు ప్రత్యేకత. ఫైనల్గా చెప్పాల్సింది తేయాకు గురించి. ఈ పానీయానికి ఆధారం ఈ గ్రీన్ టీ లేదా సాధారణ టీ అయినా మీరు ఉపయోగించవచ్చు. గ్రీన్ టీలో ప్రత్యేకత ఏమిటంటే ఈజీసీజీ లాంటి అదనపు యాంటాక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించడం అనేది బెస్ట్. ఒక పరిశోధన అధ్యయనం ప్రకారంగా టీ బ్యాగ్లో ఉండేటువంటి తేయాకు కంటే విడిగా ఉండేటటువంటి వాడేటువంటి తేయాకు లూజ్ టీలో యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అందుకే సాధ్యమైతే విడిగా ఉండేటటువంటి లూజ్ టీ ఆకులనే మీరు వాడే టీ బ్యాగ్ కంటే కూడా. సరే, మరి ఈ పానీయం తయారీ ఏమిటి, సరైన విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి ఔషధ పానీయాన్ని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో కలిపినప్పుడే ఆశించిన ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి మళ్ళీ చూద్దాం. 2 కప్పుల నీళ్లు, అలాగే 1 టీ స్పూన్ లూజ్ టీ అంటే విడిగా ఉండేటువంటి గ్రీన్ టీ లేదా అది దొరకకపోతే సాధారణ బ్లాక్ టీ, అలాగే 1 పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అలాగే 1 పావు టీ స్పూన్ యాలకుల గింజల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొన్ని నల్ల మిరియాలు లేదా చిటికెడు మిరియాల పొడి, ఇంకా 1/2 అంగుళం తాజా అల్లం ముక్క లేదా 1 టీ స్పూన్ శొంఠి పొడి, ఇంకా ఫైనల్గా సగం నిమ్మకాయ రసం లేదా 1/2 టీ స్పూన్ నిమ్మ రసం. రుచి కోసం కొద్దిగా స్వచ్ఛమైన తేనె, అది మీ ఇష్టం. తయారీ పద్ధతి చూద్దాం. ముందు 2 కప్పుల నీళ్ళని ఒక గిన్నెలో వేసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్న తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆపేయండి. మరిగిన ఈ నీళ్ళకి గ్రీన్ టీ, దాల్చిన చెక్క పొడి, యాలకుల గింజల పొడి, పసుపు, మిరియాలు, ఇంకా శొంఠి పొడి లేదా అల్లం ముక్క అనేవి వేయండి. ఈ పదార్థాలన్నీ నీళ్ళలో బాగా నానాలి. అలాగే నాననివ్వటానికి సుమారుగా 5 నుంచి 7 నిమిషాలు మీరు మూత పెట్టండి. ఇన్ఫ్యూజన్ దిగుతుంది. 7 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని 1 కప్పులోకి వడపోసుకోండి. వడకట్టిన తర్వాత 1 కప్పు టీకి సగం నిమ్మకాయ రసం కనపడండి. ఫైనల్గా పిండాలి నిమ్మరసం అనేది. రుచి కోసం కొద్దిగా తేనె కూడా ఫైనల్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తాగాలి అనేది తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన పానీయాన్ని తాగటానికి సరైన టైం ఏంటంటే ఉదయం కానీ లేదా మధ్యాహ్నం తలకు ముందు భాగం కానీ. ఈ టైంలో శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అనేవి బాగా అవసరం.
కాబట్టి అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ పానీయాన్ని ఒకేసారి మింగేయకుండా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. వేగంగా తాగారనుకోండి కడుపులో అసౌకర్యం, నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెమ్మదిగా తాగారనుకోండి దాని శోషణ అంటే అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మనం ఏదైనా ఒక సమస్యకు మూల కారణాన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే శాశ్వత ఫలితం అనేది లభిస్తుంది. దీర్ఘకాలపు వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది అనేక రోగాలకు పునాది లాంటిది. ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలామందికి సిఆర్పి, సి-రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం. అలాగే అనేక రకాల దీర్ఘకాలపు జబ్బులలో సిఆర్పి అనేది పెరిగి కనిపిస్తూ ఉంది. అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడం చాలా ముఖ్యం. అది కూడా సురక్షితంగా తగ్గించాలి. కాబట్టి ఈ అద్భుతమైన పానీయం ఆయుర్వేద జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సూత్రాలని జోడించి మనం డిజైన్ చేసుకున్నాము. ఈ దాల్చిన చెక్క, పసుపు, అల్లం లాంటి శక్తివంతమైన దివ్యమైన ఔషధాలు వాతాన్ని, కఫదోషాలను సమతుల్యం చేస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. మిరియాలు, యాలకులు లాంటివి ఔషధాల తాలూకు పూర్తి ప్రయోజనాన్ని శరీరానికి అందిస్తాయి. ఈ పానీయాన్ని రోజు ఇలా తయారు చేసుకొని తీసుకోవటం వల్ల ఒక వారం రోజుల్లోనే మీ శరీరంలో ఆ ఇన్ఫ్లమేషన్ స్థాయిలు, వాపు స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. మీకు దీర్ఘకాలంగా ఉన్న అలసట, నొప్పులు, జీర్ణ సమస్యలు మాయం అవడం అనేది మీరు గమనిస్తారు. ఇది కేవలం ఒక కప్పు టీ మాత్రమే కాదు, మీ ఆరోగ్యం కోసం మీరు తీసుకునే అత్యంత విలువైనటువంటి ఒక రెమెడీ. మీరు ఈ రోజు నుంచే మీ శరీరంలో ఉండేటువంటి లోపల ఇన్ఫ్లమేషన్ని ఆర్పేయటానికి ఒక అడుగు అనేది వేయండి. ఇలాగా ఒక వారం పాటు దీన్ని వాడి మీ ఇన్ఫ్లమేషన్ తాలూకు లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.